నమస్తే, వెల్కమ్ టు TV6 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 52వ CRD అథారిటీ సమావేశం. పారిశుద్ధ్య నిర్వహణలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నాకు చెప్పండి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర HM. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంశెట్టి వాసు ఆధ్వర్యంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రి కొత్త ప్రాంగణంలో రోగులకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్ పంపిణీ. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా 41వ డివిజన్ వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి. రాజధానిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో 52వ CRD అథారిటీ సమావేశం జరిగింది. 7 అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, NTR విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జెస్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టుల నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ దోహదపడుతుంది. అయితే SPV పరిధిలోకి బయో డిజైన్ ప్రాజెక్టును కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. స్పోర్ట్స్ సిటీ తరహాలోనే హెల్త్ సిటీ కూడా అమరావతిలో ఏర్పాటు కానుందని, దాని పరిధిలో బయో డిజైన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ప్రజారోగ్య సేవల నిమిత్తం బయో డిజైన్ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండేందుకు 7 దేశాలకు చెందిన నిపుణులు, సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. SPV పరిధిలోని ప్రాజెక్టుల డిజైన్, రెవెన్యూ జనరేషన్ మొదలు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు SPVనే పూర్తి బాధ్యత వహించనున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలపలేవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర HM అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మొగల్రాజపురం, జమ్మిచెట్టు సెంటర్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, నిర్మలా కాన్వెంట్ రోడ్డు, ఆటోనగర్ రోడ్ ప్రాంతాలని పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ, ప్రతిరోజు ఇంటి వద్దనే వ్యర్థాల సేకరణ చేస్తున్నారా? ప్రజలు వ్యర్థాలను ఇంటి వద్దనే విభజిస్తున్నారా? వారికి తడి చెత్త, పొడి చెత్త, హానికారక వ్యర్థాలను వేరు చేసి మని అవగాహన కల్పిస్తున్నారా? వీధిలో పడేస్తున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారా? ప్రతిరోజు సైడ్ కాలువలను, రహదారులను శుభ్రపరుస్తున్నారా? వంటి అంశాలను అడిగారు. ప్రతిరోజు తాము వ్యర్థాలను సేకరిస్తున్నామని, పేరుకుపోయిన వ్యర్థాలను వాహనాల అందుబాటులో ఉంటేనే తీయగలుగుతున్నామని అన్నారు. వాహనాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలని, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజా ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆ కమిషనర్ అధికారులను ఆదేశించారు. నిజాయితీ, నిబద్ధతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిరునామాగా నిలుస్తారని జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. ఆయన జన్మదినోత్సవం అభిమానులకు పండుగ రోజని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అభిమానులు భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంశెట్టి వాసు ఆధ్వర్యంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి కొత్త ప్రాంగణంలో రోగులకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పార్టీ నేతలు అంశెట్టి వాసు, మండలి రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సేవకు మారుపేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తెలిపారు. వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజలకు చేరువయ్యారన్నారు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మా అందరికీ, జన సైనికులకి, నాయకులకి, వీర మహిళలకి, అభిమానులకి అందరికీ పండుగ. సంక్రాంతి పండుగ వస్తే ఎటువంటి ఫీలింగ్ ఉంటుందో ఆయన పుట్టినరోజు కూడా మా అందరికీ అటువంటి ఫీలింగే వస్తుంది. ఆయన సేవా కార్యక్రమాలంటే అమితంగా ఇష్టపడతారు. ప్రతి ఏటా జన సైనికులంతా ఆయన పుట్టినరోజు రోజున ఏదో ఒక రూపంలో సేవ, మొక్కలు నాటడం కానీ, దుస్తులు పంపిణీ కానీ, మెడిసిన్స్ పంపిణీ కానీ, ఇటువంటి రక్తదానం కానీ, ఇటువంటి సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడతారు.
అదేవిధంగా ఈ ఏడాది కూడా ఈ పుట్టినరోజున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్క జన సైనికుడు వెళ్ళి తోచిన విధంగా పళ్ళు, మందులు, దుప్పట్లు ఇటువంటి పంపిణీ చేస్తున్నారు. ఈ పుట్టినరోజు మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకం. సేవ చేయాలి, ప్రజలకి వారికి అందుబాటులో ఉండాలి అనే ఒక స్ఫూర్తిని నింపే వేడుక. ఈ జన్మదినం సందర్భంగా మా అందరి తరపున ఆయన చిరాయువుగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకి మరొక్కసారి జయజయలు పలుకుతున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పళ్ళు, బెడ్స్ అట్లాగే బెడ్షీట్లు పంచడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా జన సైనికులు ఒక పండగ చేసుకునే వాతావరణం. ఎందుకంటే రాష్ట్రంలో పేద వర్గాల కోసం జనసేన పార్టీ స్థాపించి మాలాంటి యువతను ఎంతోమందిని రాజకీయంగా చైతన్యవంతులు చేసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా పెద్దలకి మరొకసారి నమస్కారాలు. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ రోజున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మిశెట్టి వాసు గారు, అలాగే మండల రాజేష్ గారు, మిగతా మహిళా నాయకులు, అందరూ కలిసి ఈ రోజున మా పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారిని ఆహ్వానించి ఈ రోజున వేడుక చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం ఆలోచించే వ్యక్తి. ఆయన ఎటువంటి ఆశయాలతో అయితే పార్టీ స్థాపించారో అదే ఆశయాలతో మేమంతా జర్నీ చేస్తూ ఉన్నాం. ఆ ఆశయాలకు అనుగుణంగా ఆయన పుట్టినరోజు వేడుకలు కాదు, పేద పేషెంట్లకి ఏదో రూపాయన మనం సహాయం చేయాలి అని చెప్పి ఈ రోజున ఫ్రూట్స్, దుప్పట్లు అవన్నీ ఇక్కడ పంచడం జరిగింది. నిజంగా ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొని చాలా హ్యాపీగా ఉంది. మా అందరి తరఫున మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరికీ కూడా ఆయన స్వహస్తాలతో బ్రెడ్స్ కానీ, అలాగే ఫ్రూట్స్ కానీ, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలంలో కూడా రక్తదాన శిబిరాలు కానీ, అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకి ఫ్రూట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఈరోజు పండగలాగా చేసుకుని అధ్యక్షుల వారి సూచనలకు అనుగుణంగా ఆయన పుట్టినరోజు ఇదివరకు కేక్ కటింగ్లు, బైక్ ర్యాలీలు చేసే యువత అంతా కూడా ఈరోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్న ప్రజల్ని ఆదుకోవటమే కాకుండా ఆయన్ని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల్లో ఉన్నతమైన నాయకుడిగా ఉన్నారంటే ఆయనకి తగ్గట్టుగా మేమందరం కూడా ఆయన అడుగుజాడలో నడుచుకున్నాము. మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 10వ తరగతి ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలి, ఏ కోర్సు తీసుకోవాలనే సంసిగ్ధతలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉంటారని, వారిలో సరైన స్పష్టత ఉండదని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ సుధారాణి లావు తెలిపారు. ఎడ్యుకేషన్ ఫెయిర్, కెరియర్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్ ద్వారా తర్వాత ఏమి చదివితే బాగుంటుందనేది విద్యార్థులకు ఒక స్పష్టత వస్తుందని చెప్పారు. విజయవాడ పెనమలూరు చేపలకుండి సమీపంలోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్లోబల్ యూనివర్సిటీ ఫెయిర్ 2025ను నిర్వహించారు. ఈ ఫెయిర్ ను బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ సుధారాణి లావు, అడ్మిన్ హెడ్ పద్మలత రిబన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమిక్ కోఆర్డినేటర్ సుధారాణి లావు మాట్లాడుతూ భారతదేశంతో పాటు విదేశాల్లో ఉన్న ఉత్తమ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఫెయిర్లో పాల్గొన్నారని చెప్పారు. ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, ఏమి చదవాలి, ఏ రంగంలో అవకాశాలు ఉన్నాయనేది విద్యార్థులు ఒక స్పష్టత ఉండాలన్నారు. కెరియర్ గైడెన్స్, కెరియర్ కౌన్సిలింగ్ ఉంటే విద్యార్థులు ఒక స్పష్టతకు రావడానికి దోహదపడుతుందన్నారు. అన్ని స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చారని, వారు ఆయా స్టాల్స్ వద్దకు వెళ్లి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారని చెప్పారు. మొదటిసారి ఇలాంటి ఫెయిర్ ను విజయవాడలో స్కూల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ సుభాష్ అట్లూరి, చైర్మన్ అట్లూరి విజయబాబు పాల్గొన్నారు.
ఇక్కడ మేము బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ పోరంకిలో వీఆర్ ఆర్గనైజింగ్ గ్లోబల్ యూనివర్సిటీ ఫేర్. సో ఇక్కడ చాలా యూనివర్సిటీస్, ఫారిన్ యూనివర్సిటీస్, అలాగే మన ఇండియాలో ఉన్న బెస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇన్వైట్ చేశాము. మన పిల్లలకి చదువుతో పాటు వాళ్ళు తర్వాత ఏం చేయాలి అనే ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ కావాలి. ఆ క్లారిటీ కోసం ఎప్పుడైతే వాళ్ళకి గైడెన్స్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ ఉంటుందో డెఫినెట్గా వాళ్ళకి అది హెల్ప్ చేస్తుందనే ఉద్దేశంతో ఈ ఫేర్ నిర్వహిస్తున్నాము. ఈ ఫేర్ చాలామంది పిల్లలు అన్ని స్కూల్స్ నుంచి కూడా వచ్చారు, ఇన్వైట్ చేయబడ్డారు. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా we welcome everyone to Bloomingdale International School. This is the first time we are organizing the Global University Fair on our school campus. We have more than 55 universities coming to our school. It's not just about Indian universities as well as international universities, but having the tier 1 universities coming to Vijayawada, and we've called our students as well as outside school students, because this is one opportunity we wanted to give it to all the community to know about what are the different kind of courses which are there, what are the kind of scholarships which are available, what are the kind of skills which the universities are looking for. In our school, we definitely have our career counseling program which starts from grade 7 upwards, but this gives the opportunity for them. National School and బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇది ఏపీలోనే ఫస్ట్ ఐబీ కాంటినమ్ స్కూల్ అండి. హియర్ వీ ఫోకస్ మోర్ ఆన్ స్కిల్స్ రాదర్ దాన్ ఓన్లీ కాన్సెప్ట్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్లోబల్ యూనివర్సిటీ ఫేర్, ఆల్మోస్ట్ యూకే నుంచి, జర్మనీ నుంచి, షికాగో, ఫ్రమ్ ఆల్ దీస్ ప్లేసెస్, ఫారిన్ యూనివర్సిటీస్ అండ్ ఇండియా నుంచి, ఆల్ ఓవర్ ఇండియా, శివనాథర్ యూనివర్సిటీ, సిఎంఆర్ యూనివర్సిటీ, వీళ్ళు వచ్చి రిప్రజెంటేటింగ్ దేర్ యూనివర్సిటీస్. What happens is, ikkada no place, all the universities are at a place to give career guidance to the students. Students ki 10th avagane, tarvata 12th avagane, parents ki adoka feeling, child ni ekkada join cheyali, vallu ఏ career path lo fix avutaru, vallu ekkada they will become triumphant, they will become successful anedi. To cater to all these doubts, we have gathered almost 55 universities and almost all the parents and students ki chaala manchi avagahana vachindi. Now they can decide, okay, నాకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ యూనివర్సిటీ షికాగో వెళ్ళొచ్చా, లేకపోతే మన ఢిల్లీలో శివనాథర్కి వెళ్ళ. విజయవాడ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా 40వ డివిజన్ వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా విజయవాడలో నాని డివిజన్లలో అన్నదానాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారన్నారు. ప్రతి జిల్లా తిరుగుతూ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎత్తివేసి పేద ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం అన్నారు. ప్రజలకు తోడుగా ఉండి ప్రజలకు అండదండగా ఉండే పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీ. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు ఘనంగా వారికి నివాళులర్పిస్తున్నారు. ముఖ్యంగా మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా చాలా చక్కటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని, వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మా 40 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆంజనేయులు రెడ్డి గారు కావచ్చు, మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసి, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి పేదవారికి అండగా ఉండమన్నారో ఆ విధంగా ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ చక్కటి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. కొన్ని వేల మంది ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. ఆయన చనిపోయి సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చిరస్థాయిగా ఆయన మనసులో నిలిచిపోయే విధంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన జరిగింది. వారి పాదయాత్ర చేసుకుంటూ అనేక కష్టాలని, నష్టాలు అన్నీ చూశారు ఆయన.
చూశారు కాబట్టి పాదయాత్ర తర్వాత ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క పథకానికి కూడా ఈరోజు ఏ పథకం చూసినా కానీ అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలే అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. గతంలో ఎన్టీ రామారావు గారు కొన్ని పథకాలు పెడితే మిగతా పథకాలన్నీ కూడా మా రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఆ తర్వాత వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కొనసాగిస్తూ ఇంకా పిల్లలకు కూడా చదువైతే పెద్దలకి రాజశేఖర రెడ్డి గారు చదువుకి డబ్బులు ఫీజు రీయింబర్స్మెంట్ పెడితే పిల్లలకు కూడా చదువుకుంటే మంచి జరుగుద్దని చెప్పని తండ్రి యొక్క ఆశయాల్ని ముందు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 వరకు కృషి చేశారు, కష్టపడ్డారని కూడా తెలియపరచుకుంటాం. కానీ దుర్మార్గపు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకి అందరికీ నమస్కారం. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మన 47 డివిజన్లోన ఆంజనేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరం ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాడవాడన ఆంధ్రప్రదేశ్ నలుమూలల్లోన రాజశేఖర్ రెడ్డి గారి పేరు అన్నది ఈరోజు ప్రతిధ్వనిస్తుంది. ఎందుకంటే మహనీయుడు, భారతదేశంలోన ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారే. ఈరోజు 108 వాహనాలే కానివ్వండి, గుండె ఆపరేషన్లే కానివ్వండి, ఈరోజు ఫీజు రీఇన్వెస్ట్మెంటే కానివ్వండి, లేకపోతే ఇందిరమ్మ ఇల్లులే కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా, పెన్షన్లు చూసుకున్నా, రైతులకు రైతు భరోసా చూసుకున్నా, రైతులకు ఉచిత కరెంటు చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా పేదలకు అండగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఎన్నో సంక్షేమ పథకాలని తండ్రి కన్నా ఇంకొక మెట్టు ఎక్కువ ఎక్కి ఇంకా పేద ప్రజలకు నేను ఉన్నాను, మహిళలకు నేను అండగా ఉన్నాను అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఇద్దరు పాలనలోనే సంక్షేమం అంటే ఏంటి అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసింది. సంక్షేమ పథకాల వల్ల ఎంత అభివృద్ధి చెందుతారు, పేద ప్రజలు ఎంత అభివృద్ధిలోకి వస్తారు, పిల్లలు చదువుల్లో ఎంత అభివృద్ధిలోకి వస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 40% విద్యని అభ్యసించి ఈరోజు మనకి అదర్ కంట్రీస్ వెళ్ళి చదువుకుంటున్నారు. అందరికీ నమస్కారం. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు భవానీపురం విజయవాడ వెస్ట్ 40వ డివిజన్ బ్యాంక్ సెంటర్లో మరి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మరి ఈరోజు ఇక్కడ మరి కంటి పరీక్షలు నిర్వహించడం, మరి అవసరమైన వారు కళ్ళజోలు ఉచితంగా ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మరి దాదాపు కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విజయవాడ నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు మరి రావడం జరిగింది. ఈరోజు నిజంగా పేదలు ఏదైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆపన్న హస్తం ఇచ్చినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన చనిపోయి దాదాపు 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి పేదవాడి గుండె చప్పుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు విద్య, అదేవిధంగా ఆరోగ్యం అంతగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాన్ని కొనసాగిస్తూ మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా మరి ఎందుకంటే విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన హరికృష్ణ సేవలను ఎప్పటికీ మరువలేమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన లోటు తీరినది అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ 69వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై కేక్ కట్ చేసి హరికృష్ణ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన హరికృష్ణ సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. ఆయన తెలుగు ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా నిలుస్తారని చెప్పారు. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, నిస్వార్థ సేవాకారుడిగా ఆయన వేసిన ముద్ర ప్రత్యేకమైనదని అన్నారు. పార్టీని అనేక ఒడిదుడుకుల నుండి కాపాడడంలో ఆయన పాత్ర అపూర్వమని అన్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి 69వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు పిరియా సోమేశ్వరరావు గారు, అలాగే ఆదినారాయణ గారు, అలాగే
మన అమర్నాథ్ గౌడ్ గారు ఆధ్వర్యంలో హరికృష్ణ గారి జయంతి చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా హరికృష్ణ గారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారికి చైతన్యరథ సారథిగా, అలాగే పార్టీకి వెన్నెముకల, అలాగే హిందూపురం శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేసి ఈరోజు ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకున్నంతకాలం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త గుండెల్లో కూడా నందమూరి హరికృష్ణ గారు ఎప్పుడు ఉంటారని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రోజు కూడా మనం చూసాం. ఆ రోజు పార్లమెంట్లో అనేక రకాలుగా ఎంతో ప్రయత్నించి ఆ రోజు గడిపోకుండా చూస్తానికి ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం తన చివరి శ్వాస వరకు కూడా పోరాడినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు. ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ అన్న నందమూరి తారక రామారావు గారు, హరికృష్ణ గారు ఎప్పుడు కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెల్లో ఉంటారని చెప్పి తెలియజేసుకున్నాం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా, చైతన్య రథసారథిగా, మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు మా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి నిలలేని సేవలు చేశాడు ఆయన ఈరోజు 69వ జయంతి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సెంట్రల్ ఆఫీసులో అన్న బోండవ మహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది కార్యకర్తలందరితో. ఆయన బాలనటుడే కాకుండా సినిమా రంగంలో అనేక సినిమాలు తీసి ఎంతో ఆయన అవార్డులు పొందిన వ్యక్తి. అలాగే పార్టీలో కూడా అంచులుగా పదవులు అనుభవిస్తూ ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన చేయడం జరిగింది. ఆ రోజుల్లో మరి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతో బడ్జెట్ రాజ్యసభ సభ్యుడి నుంచి ఆయన ఎంతో బడ్జెట్ కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. మరి ఆయన మహానుభావుడు ఈరోజు వాడవాడలా ఆయన జయంతులు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తాను. జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. మ్యారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. This meeting, can you prepare an advisory body to guide the government continuously to make Andhra Pradesh as a logistics hub? As you are all mentioning, West, Gujarat and Maharashtra will service. On East Coast, Andhra Pradesh is the best place. Why can't we, people like all of you, can create a advisory body? Once in 6 months we will meet. What all you advise, we will prepare a policy in a transparent way, we will develop it. Again, we will review. Continuously, if we do 4-5 years, then we will reach reasonable scale. If all of you can agree, that is one arrangement we can make it in this meeting. Yeah. Then I will be very happy. I am taking all your advices. We will create a policy time and again. Any modifications in a transparent way, I am prepared to evolve. Finally, my goal is very clear. Future is for logistics. There I will give some more ideas. Ultimately, India is going to move next generation reforms. Economic reforms have come, and also various times, various reforms has taken this country to this level. As on today, we are 4th largest economy. Another 1 year time, we are going to reach 3rd largest economy. From there to move further, that is very, very important. Further, in so many areas, we need so many next generation reforms for scaling in a higher level. In all these things, again, logistics is very crucial.
You name all, not only one logistics, backward, forward integration to local markets to global markets. That is very, very important. I am very happy this is Andhra Pradesh can lead in this area because on East Coast there is no substitute. So that is our priority. We are having clarity on that. This is only the beginning. We will take to the logical conclusion with all our support. Remaining issues I will deal there. Thank you one and all. కండ్రిక శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులను పురస్కరించుకుని ప్రతిరోజు 6,000 మందికి పైగా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఏసీపీ శ్రవంతి రాయ్ అన్నారు. ఈ గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఏసీపీ శ్రవంతి రాయ్ ఈ రోజు జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు 6,000 మందికి పైగా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమ ఆర్గనైజర్ కాకోలు రవికుమార్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాకోలు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పోలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకట వరప్రసాద్, పట్టంశెట్టి నాగఫణి, కోమరి రాజేష్, స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 7వ రోజైన ఇవాళ మంగళవారం అభయ ఆంజనేయ స్వామి వారికి కుంకుమార్చన, సింధూరు పూజ, ఆకు పూజ కార్యక్రమాలు జరిగాయి. వేలాదిగా మహిళలు, భక్తులు పాల్గొన్నారు కార్యక్రమంలో. ఇవాళ ముఖ్య అతిథిగా సింధూరాయ్ మేడం గారు వచ్చారు, ఏసీపీ మేడం గారు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా జరుగుతున్న నిత్యాదాయ కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. 4వ తారీఖు లడ్డూ వేలంపాట మరియు భారీ ఊరేగింపుతో కార్యక్రమం జరుగుతుంది. కావున జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ కండ్రిక. అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా 7వ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ గారు, పాయకాపురం ఏసీ డివిజన్ సంబంధించి ఏసీపీ గారు హాజరయ్యారు. ఈరోజు ఆంజనేయ స్వామి ఆకు పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పంతులు గారు. అలాగే భక్తులు చాలామంది పాల్గొన్నారు. 8వ రోజు రేపు, ఎల్లుండి 9వ రోజు ఈ లడ్డు వేలంపాట 4 గంటలకి, తదనంతరం భారీ ఊరేగింపు నిమగ్న కార్యక్రమం ఎల్లుండి సాయంత్రం 4 గంటలకి లడ్డు పాట అనంతరం నిమగ్న కార్యక్రమం జరుగును. కావున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ కండ్రిక 64వ డివిజన్. ఈరోజు మంగళవారం అండి. వినాయకుని దగ్గర ఆంజనేయ స్వామికి సింధూరార్చన, నిమ్మకాయల ఆకు పూజ జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 52వ సిఆర్డీ అథారిటీ సమావేశం. పారిశుద్ధ్య నిర్వహణలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నాకు చెప్పండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంశెట్టి వాసు ఆధ్వర్యంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రి కొత్త ప్రాంగణంలో రోగులకు దుప్పట్లు, పండ్లు,
వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా 41వ డివిజన్ వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.